ఓడిపోయిన తర్వాత నేను మటుకు వెళ్ళిపోలా. ఓడిపోయిన దగ్గర మళ్ళీ గెలవాలని నిలబడి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాను జరిగింది. పాదయాత్రలో నన్ను చాలా మంది కలిశారు, అడిగారు మీరు ఓడిపోయారు, మీరు మాకేం చెప్తారు? ఓటమి గెలుపు సహజమే రాజకీయాల్లో, కానీ ఎక్కడ ఓడిపోయా అక్కడనే గెలవాలి. మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారని ఆనాడే చెప్తాం జరిగింది. మీరందరూ ఆలోచించండమ్మా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మనం అంత మంచి పనులు చేసామంటే ఇంకా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా మంగళగిరి రూపురేఖలు ఎలా మారబోతున్నా ఆలోచించవలసిందిగా మిమ్మల్ని అందరూ కోరుతున్నా. తప్పనిసరిగా మీరేదైతే నమ్మకం నా పైన పెట్టుకున్నారో అది నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటానని సభాముఖం తెలుపుకుంటూ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ, ఎవరు బూత్ వాళ్ళు మెజారిటీ చూపించాలి, ఎవరు సత్తా ఏంటో వాళ్ళు నిరూపించుకోవాలి, వాళ్ళకి పెద్దపీట వేసే బాధ్యత నేను తీసుకుంటా. జూనియర్లు సీనియర్లు నేను అందరినీ గౌరవిస్తా, పనిచేసే వాళ్ళకి ప్రోత్సహిస్తా, పదవులు ఇస్తా.